దేవునికి స్తోత్రం. ఏదైనా సత్యస్వరూపైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఘనమైన వాగ్దానం, చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చెను. మత్తయి గ్రంథము 6వ అధ్యాయము 18వ వచనం. ప్రియా, సర్వ జగత్రక్షుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి అయిన దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరు అందరూ బాగున్నారు కదూ? దేవదేవుడు మనకిచ్చిన గొప్ప తరుణంలో ఉపవాస ప్రార్థన ద్వారా మనం జయవిజయాలు పొందాలని ఉపవాస ప్రార్థనలో మనం ఉండగలుగున్నాం. ఉపవాసమే మనకు జయము విజయము కలుగు చేస్తుంది. ఉపవాసమే జయమునకు మూలమని గుర్తించండి. క్రైస్తవ జీవితపు ప్రగతికి విరోధముగా వచ్చు ప్రతి ఆటంకములను, పోరాటములను ఉపవాసం ద్వారా పడగొట్టండి. జయశీలుగా సాగిపోండి జయము గల దేవుని బిడ్డలారా. సాతానును జయించండి. సాతాను శక్తులపై మనకు జయమిచ్చే సర్వ జగత్రక్షకుడు మన ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు. దేవదేవుడు మనకిచ్చిన ఈ శుభవాగ్దానంలో చూచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం గల గొప్ప దేవుడే. మీరు ఉపవాసం చేయనప్పుడు వేస్తారుల వలె దుఃఖముఖులై ఉండకండి. తాను ఉపవాసం చేయుచున్నట్లు మనుషులు కనపడవలని వారు తమ ముఖములను వికారం చేసుకుందరు అనేకులు. వారు తమ ఫలమును పొందినారు. ప్రియులారా, ఉపవాసం చేయుచున్నట్లు మనుషులు కనపడవలని కాక రహస్యమందున్న మన దేవదేవుడని యేసుక్రీస్తు ప్రభువారికి మాత్రమే కనపడాలని ఉపవాసం చేయుచున్నప్పుడు మీ తలంటుకొని మీ ముఖములు కడుక్కొని మీరు దేవదేవుడికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మీరు ఉపవాసం చేయండి. అప్పుడు రహస్యమందు చూచున్న మీ తండ్రి మీకు ప్రతిఫలం గల గొప్ప దేవుడే. మన దేవుడు మన ప్రార్థన ఆలకించే గొప్ప దేవుడు. సాతాన్ని మనం జయించాలి. సాతాను ప్రయత్నాలను కూడా తలకిందులు చేయాలంటే మన ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. మన మార్గదర్శి అయిన క్రీస్తు ఉపవాసం చేశాడు. మహానీయుడైన ప్రభు 40 రాత్రింబావులు ఉపవాసం చేశాడు మహోన్నతుడు. కనుక సాధకుడు ఆయనను ఎదుట నిలవలేకపోయాడు. సాతాను యొక్క ప్రతి మోసకరమైన శోధనను ఆ మహామహుడైన దేవదేవుడు జయించాడు. అంతేకాదు, విజయవంతముగా ఉపవాసం చేయుటకు పాటించవలసిన విధులను నేర్పాడు మహాప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు. మీరు ఉపవాసం చేయనప్పుడు అని ప్రారంభించిన మనలో ప్రతి వారికి వ్యక్తిగత సలహాలు ఇచ్చి మనలను బలపరిచిన మహాప్రియ ప్రభు మన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఏమి చేయకూడదు, ఏమి చేయాలో అని ఆయన మనకు అనేకమైన రీతిలో చాలా విపులీకరణగా మనకి యొక్క మత్తయి గ్రంథం 6వ అధ్యాయం 16, 17, 18 వచనాల్లో తెలియపరిచారు మహాప్రభు. తాను ఆరోహణమైన తరువాత శిష్యులు ఉపవాసం చేయవలని క్రీస్తు చెప్పారు. ప్రిల్లరా, అన్ని విధములైన దయ్యములను, శత్రువులను జయించేది మన ఉపవాస ప్రార్థనని గుర్తించండి. ఉపవాస ప్రార్థన ద్వారా మాత్రమే శత్రువును మనం జయించగలదు. సాతాను ప్రయత్నాలు రద్దవగలుగుతున్నాయి. సాతాన్ని తలకిందులుగా చేయాలంటే ఉపవాసం ప్లస్ ప్రార్థన, ఉపవాస ప్రార్థన ద్వారా మాత్రమే దెయ్యాలు తరిమి కొట్టగలదు. ఉపవాసం ఉండండి, దేవాదేవుడికి ప్రార్థించండి. ఉపవాస ప్రార్థన మీ కుటుంబానికి ఎంతో జయం. ఉపవాస ప్రార్థన విజయవంతమైనది. ఉపవాస ప్రార్థన అత్యంత విలువైనది. కనుక ఉపవాసం ఉండి ప్రార్థించండి. ప్రార్థనకు తగిన ప్రతిఫలం మన ప్రియ ప్రభు ఇవ్వగల గొప్ప దేవుడే. శత్రువును తను కొట్టే గొప్ప ఆయుధం ఉపవాస ప్రార్థన. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ సాతాను శక్తులను లయమవ్వాలంటే మరి ఉపవాసం ఉండి ప్రార్థించండి. ఉపవాసం ద్వారా సాతాను మనం జయించగలదు. అందరూ కూడా మనస్ఫూర్తిగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. దేవాది దేవుడు తన శాశ్వతమైన కృప మీతో నిలుపునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ చూచున్న పరమ తండ్రి, చూసుకునే మహాదేవుడా నీకు స్తోత్రాలు. అయ్యా, మీరు ఉన్నవారు అనువారైనారు, సర్వాధికారులైనారు, సర్వప్రియ జగత్రక్షకులైనారు, సర్వోన్నతులైనారు, కృపామయులైనారు. దయచేసి నీ కుమారుడు యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన ఉన్నతమైన సుందరమైన నామములు నీ దేనదాసుని వైపు తిరిగి ప్రార్థిస్తున్నాను. సర్వోన్నతుడా, ఇప్పుడే మీ బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకోండి. ఈ ఉపవాసం నుండి ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డ నీ శక్తిని, నీ పరిశుద్ధాత్మ అధికారం బిడ్డలు దయచేయండి, బలపరచండి. బిడ్డలకున్న లోటుపాట్లని సవరించండి, అక్కర్లను తీర్చండి. నాయమూర్తి, బిడ్డలందరికీ విజయవంతమైన ప్రతి ద్వారాలు తెరిచి మీ మేలుతో, మీ వెలుగుతో, మీ జయంతో బిడ్డలు నింపి బలపరిచి మీరు సంధించమని, ఇదిగో బిడ్డలందరినీ ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.